సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 511వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరీమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ధార్మికము ఆధ్యాత్మికము ఈ రెండింటి మధ్య భేదం, మనం మరొక భేదాన్ని తెలుసుకుందామండి. ధార్మిక జగత్తు అంటే భౌతిక జగత్తు, స్థూల జగత్తు, ప్రాపంచిక అంటాం కదా. అంటే ఈ రెండు భౌతిక చర్మ చక్షుల ద్వారా మనకు కనబడేటువంటి జగత్తు అండి. అది ధార్మిక జగత్తు అంటే స్థూలము. మనమందరం కూడా దేహాభిమానంలోనే ఉంటాము. మనకి జ్ఞానం చెప్పేవాళ్ళు కూడా దేహాభిమానంలోనే ఉంటారు. అంతా 100% దేహాభిమానమే నడుస్తోంది. అంటే ఆత్మ జ్ఞానం అనేది పరమాత్మ సృష్టి మీద అవతరించి ఇచ్చినప్పుడే మనకు అర్థమైంది. అంతకుముందు ఎవరు కూడా అర్థం కాలేదు. అది కొద్దిమంది మాత్రమే తెలుసుకుంటారని 7వ అధ్యాయం 3వ శ్లోకం ఇప్పటికే ఎన్నోసార్లు మనం చర్చించుకున్నాం. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అర్థమైందండి. ఇప్పుడు మనం గుర్తించవలసింది ఏంటంటే, ఇక్కడ మామూలుగా భక్తి మార్గంలో కానీ ధార్మిక భౌతిక అంటే అక్కడ ఒకరికొకరు పోటీ పడుతుంటారు. చూసారా, కాంపిటీషన్ అంటారు. కాంపిటీషను, కంపారిజన్తో జీవితం నడుస్తోంది. ఇప్పుడు నాకు పలానా ఐటమ్ పక్కవాడికి ఉంది, నాకు లేదు అంటే అది పొందడానికి కృషి చేస్తాం. అర్థమైందని. పక్క వాళ్ళ కారు ఏసీ కారు, నాది నాన్ ఏసీ కారు అంటే మనం ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా మన ఉద్యోగ వ్యాపారంలో కూడా మనకి ప్రమోషన్ రావాలి, పక్కవాడికి వచ్చింది నాకెందుకు రాలేదని ప్రయత్నం చేస్తాం. డబ్బు సంపాదనలో కూడా మనము ఇటువంటి కంపారిజన్లోకి వెళ్ళిపోతాము. మనకి వారేమో ఎక్కువ సంపాదించుకుంటున్నారు, వాళ్ళ వ్యాపారం బాగా సాగుతుంది, నా వ్యాపారం సాగటం లేదు. దీన్ని ఏమంటారంటే రేస్ అంటారు. RACE, రేస్ అంటే పందెం అన్నమాట. కంపారిజన్లోకి వెళతాం. ఇతరులతో చూసుకుంటూ మన పురోగతి ఉన్నదా లేదా, అధోగతిలో వెళుతున్నామా, పురోగతిలో వెళుతున్నామా, బ్యాలెన్స్డ్గా ఉన్నామా అనేది ఇతరులను చూసి మనం నేర్చుకుంటాం. ఇతరులను చేసుకుని దాని పరుగులు మన స్పీడ్ పెంచుకునే ప్రయత్నం చేస్తాం. దాని హిందీలో చక్కగా అంటాడు, రేస్ నహీ కర్నా రీస్ అంటాడు. అర్థమైందండి. రీస్ అంటే ఏమవుతుంది, రీస్ ఎలా అవుతుందంటే కంపారిజన్లో పడిపోయి మనం పాడైపోతాం. ఇక్కడ ఆధ్యాత్మిక జగత్తులో మనకి ఏం చెప్తుందంటండి, భలే మీరు రేస్ చెయ్యండి, కానీ మీతో మీరే కంపేర్ చేసుకోవాలి. ఇప్పటి వరకు మీ పురుషార్థం ఎలాగుంది, ఇప్పటి వరకు మీ యొక్క ఆత్మచింతన ఎలాగుంది, పరమాత్మ చింతన ఎలాగుంది, రాజయోగము ద్వారా సంస్కార పరివర్తన ఎలాగుంది, మీ అంతటా మీరే కంపేర్ చేసుకుంటే ఇప్పటిదాకా నాకు నా స్థితి ఇలాగుంది, దీనిని మళ్ళీ పెంచుకుంటాను. సో మనమే కంపారిజను, మనమే ఇప్పటి వరకు నేను 40% వెళ్తున్నాను, ఇప్పుడు దాన్ని 45% పెంచడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకా కొంచెం పెంచుకుంటూ 50% అలాగ పెంచుకుంటండి. నాకు నేనే కాంపిటీషన్ అన్నమాట. నాపై నేనే కాంపిటీషను. నిన్నటి వరకు ఎలాగుంది, ఇవాళకి ఎలాగుంది, కొంచెం పెంచుకోవాలి. నేను ఇతరులతో కంపారిజన్ చెయ్యను. ఇతరులతో కంపారిజన్ చేసిన మనం తట్టుకోలేము కాబట్టి దానికి ప్రతిఫలంగా ఏమొస్తుంది, టెన్షన్ వస్తుంది, స్ట్రెస్ వస్తుంది, ప్రెషర్ వస్తాయి. ఈ ఒత్తిడుల కారణంగా మన ఆరోగ్యం పాడైపోతుంది. ఈ యొక్క మానసిక రుగ్మతలు వస్తాయి. అర్థమైందండి. ఈ రోజున డిప్రెషన్ అండి, డయాబెటిక్, షుగరు, బ్రెయిన్ క్యాన్సరు, బ్రెయిన్ స్ట్రోక్ అని, హార్ట్ అటాక్స్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఇవన్నీ కేవలం డాక్టర్లే చెప్తున్నారు. 100-80-90% మానసిక ఒత్తిడి. మనసు ప్రశాంతంగా పెట్టుకోండి, ఏమీ పర్వాలేదు, ఆ ఆరోగ్యాన్ని కోరుకోండి. కేవలం ఆరోగ్యం మహాభాగ్యం ఉందంటాం కాదు. అర్థమైందండి. ఇది ఆధ్యాత్మికతలో ఈ చింతన నడుస్తోందండి. నా మీద నాకే పోటీ. నిన్నటి నా స్థితి ఎలాగుంది, ఈరోజు కొంచెం పెంచుకుందాము, రేపు ఇంకా పెంచుకుందాము. అర్థమైందండి. ఈ రేస్ అనేది నా మీద వెళుతుంది కాబట్టి విసుగు విరామం ఉండదు. ఎవరితో కంపారిజన్ చేయను, టెన్షన్ లేదు, సమస్యలు లేవు, గొడవ లేదు. ఎవరు ఎంత స్పీడ్లో వాళ్ళ కెపాసిటీ ప్రకారంగా వెళతారో, నా కెపాసిటీ ఎంత ఉందో దాని ప్రకారంగా నేను వెళతాను. అవతల వాడితో నేను పోటీ పడి చాలా స్పీడ్గా వెళితే ముందు బొర్ల పడతాను, కింద పడిపోతాను, తర్వాత నాకు దెబ్బలు తగులుతాయి, నేను ఉన్న స్థితి కూడా పాడు చేసుకుంటాను. ఇవన్నీ కూడా రిజల్ట్స్ వస్తాయి. ఎందుకని ఏం చేస్తాము, మనము మనతోనే పోటీ పడతాము, మన కెపాసిటీ బట్టి పోటీ పెడతాము, మన ఆంతరిక శక్తిని పెంచుకుంటాము.
రాజయోగం ద్వారా ఆ విధంగా మన యొక్క జీవితాన్ని ఉన్నతంగా చేసుకోవడానికి కానీ లేకపోతే అధోగతి పాలు చేసుకోవడానికి కానీ నేనే కారణమవుతాను. ఇది ముఖ్యమైన విషయం అండి. ఆధ్యాత్మికము, ధార్మికము తదుపరి ఎపిసోడ్లో మరొక విషయాన్ని మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో కూడా నేను భగవద్గీత శ్లోకాన్ని తీసుకోబోతున్నానండి. మళ్ళీ మీ దగ్గరికి కఠోపనిషత్తులోని 7, 8, 9 మంత్రాలతో ముందుకు వస్తాను. ఎందుకంటే ఈ ఉపనిషత్తుల్ని అర్థం చేసుకోవడం కష్టమండి. గీత అంటే నేను ఎన్నో సంవత్సరాల నుంచి పరిశోధన చేస్తున్నాను. సుమారు 30 సంవత్సరాల నుండి ఫోకస్డ్గా 24 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. కాబట్టి నాకు ఇబ్బంది లేదు. ఈ ఉపనిషత్తులు అనేది ఇప్పుడు మామూలుగా ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఈ సంస్కృతి సంపద ఛానల్ ద్వారా ఒక అవకాశం భగవంతుడు ఇచ్చాడు. దాన్ని బట్టి తత్వంలోకి వెళ్ళాలి. నా ఉద్దేశంలో ఏదో ఉపనిషత్తులు దాని అర్థం చెప్పడం ముఖ్య ఉద్దేశం కాదు. అందులో తత్వము అది నీ యొక్క జీవితాన్ని ఎలాగ పరివర్తన చేస్తోంది దాని గురించే నేను సమయం తీసుకుని మీకు చెప్తున్నాను. ఇప్పుడు గీత ఒక శ్లోకాన్ని మీ ముందుంచబోతున్నాను. అద్భుతమైన శ్లోకం అండి, మహా అద్భుతమైన శ్లోకము. ఈ రోజున భక్తి మార్గంలో భగవంతుడు ఏమంటారండి? ఇందుగలడందులేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందేగలడు దానవాగ్రని వింటే. అది ప్రహ్లాదుడు చెప్పినటువంటి ఆ శ్లోకాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఒక కంక్లూజన్కి వచ్చేసాం. ఏం కంక్లూజన్కి వచ్చామండి? భగవంతుడు సర్వవ్యాపి, నేను సర్వవ్యాపిని కాదు అంటున్నాడు. కుండ బద్దలు కొట్టినట్లు చెప్తున్నాడు. అంటే భగవంతుడి మాటలు మనకి ఆ విధంగా మనకి శ్రేయోదాయకంగా ఉన్నదా? దాన్ని మనం సీరియస్గా తీసుకోవచ్చునా? ప్రాధాన్యత ఇవ్వవచ్చునా? లేకుండా ఉంటే లేదండి ప్రహ్లాదుడు చెప్పిన శ్లోకమే దాని ఆధారంగా మనం ఆ విధంగా చేసుకుంటున్నామని విడిచిపెట్టడమా? అర్థం చేసుకోండి. ప్రహ్లాదుడి యొక్క స్థితి ఏమిటి? అర్థమైంది. ఫలానా ఈ స్తంభంలో ఉన్నాడా భగవంతుడు అంటే ఉన్నాడు అని చెప్పాడు. అక్కడి నుంచి ప్రత్యక్షమయ్యాడు నారసింహ రూపంలో. మనం ఆ విధంగా మనం చదువుకున్నాం, విన్నాం, బాగుంది. ఇప్పుడు మన స్థితి ఎలాగుంది? ప్రహ్లాదుడి స్థాయిలో ఉందా? నిరంతరం పరమాత్మ తపన ఉందా? నిరంతరం భగవంతుడి గురించి ఆత్మచింతన, పరమాత్మ చింతన, రాజయోగము, సంస్కార పరివర్తన ఇవన్నీ చేసుకుంటున్నామా? ఒక్కసారి గమనించండి. అంధవిశ్వాసానికి ఎటువంటి తావు లేదండి. ఎందుకంటే ఈ జీవితం శ్రేష్టంగా అవ్వాలన్నా భ్రష్టంగా అవ్వాలన్నా మనకి మనమే కారణము అని 6వ అధ్యాయంలోని 5వ శ్లోకం చెప్పింది. ఉద్ధరేదాత్మనాత్మానం నా ఆత్మానం అవసాదయే ఆత్మైవ హ్యాత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మన. రిపు అంటే శత్రువు, బంధువు అంటే బంధువు. నీకు నీవే బంధువు లేక నీకు నీవే శత్రువు. 7వ అధ్యాయం 3వ శ్లోకాన్ని ఎప్పుడు విస్మరించకండి. కొద్దిమంది మాత్రమే ఉన్నది ఉన్నట్టుగా, సత్యము సత్యముగా, ధర్మము ధర్మముగా అర్థం చేసుకుంటారు. లేకుండా ఉంటే అధర్మ మార్గంలో నడుస్తూ అదే ధర్మం అనుకోవడము తామసిక బుద్ధి అన్నాడు. అర్థమైందండి. 18:32వ శ్లోకంలో అధర్మం ధర్మమితి మన్యతే తమసావృత అన్నాడు. సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధి సా పార్థ తామసి. ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడో దగ్గర మీకు కిలుక్కుమంటుందేమో, మీకు గుచ్చుకుంటుందేమో. అవును కదా, ఇంత ఇలాగుంటే ఈ విధంగా ఎందుకు నడుస్తున్నా, నేను మంచి మార్గంలో నడవకూడదా? అంధవిశ్వాసం ఎంతకాలం నేను కొనసాగిస్తాను? ఈ శరీరము ఎండింగ్ వరకు ఇంతే విధంగా నడుస్తానా? దేని ఆధారంగా ఈ నేను నడిచే మార్గం పర్ఫెక్ట్ అని అనుకుంటున్నాను? ఎంత చక్కటి మార్గం, భగవంతుడే చెప్తున్నటువంటి మార్గం ఈ ఆధ్యాత్మిక రహస్యాల రూపంలో చెప్తున్నప్పటికీ కూడా నేను ఎందుకు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నాను? బుద్ధినేత్రాన్ని ఎందుకు తెరుచుకోవటం లేదు? చిన్న చిన్న విషయాల పట్ల నేను బుద్ధినేత్రాన్ని తెరుచుకుంటున్నాను. అర్థమైందండి. వక్రబుద్ధిగా రకరకాల డెసిషన్స్ తీసుకుంటున్నాను. భౌతిక ఈ జగత్తులో, ఆధ్యాత్మిక జగత్తులో ఎందుకు నేను అంధవిశ్వాసాన్నే అదే సరి అయిన మార్గము, సత్య మార్గం అని ఎందుకు అనుకుంటున్నాను? ఒకసారి ఆలోచించండి సార్. అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుందన్నమాట. భగవంతుడు చెప్పిన మాటనే శిరోధార్యము. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్లో మీరు వినండి. భగవద్గీతలో 9వ అధ్యాయం రాజవిద్య, రాజగుహ్య యోగము. రాజవిద్య అంటే ఏంటి? దీనికంటే గొప్ప విద్య లేదని అర్థం అన్నమాట. రాజగుహ్య అంటే ఏంటి? దీనికంటే ఉన్నతమైనటువంటి సీక్రెట్స్ ఇంకొకటి లేవు. ప్రపంచంలో ఎన్నో సీక్రెట్స్ కనుక్కున్నారు. మొబైల్ ఫోన్ కనిపెట్టారు, విమానాలు కనిపెట్టారు, చంద్రమండలం మీదకి వెళుతున్నారు, మార్స్కి వెళుతున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. అవన్నీ సీక్రెట్స్ కనిపెడితే కదా బయటకు వచ్చాయి. కానీ భగవంతుడు ఏమంటాడు? నేను ఇప్పుడు చెప్తున్న జ్ఞానము, రాజయోగము, దీనికంటే మించినటువంటి మిస్టరీ, సీక్రెట్స్, గుహ్యత, రహస్యము వేరొకటి లేదు. 9వ అధ్యాయంలో
5వ శ్లోకం. ముందుగా శ్లోకాన్ని వినండి, మీకు అర్థమవుతుంది. నచ మత్స్థాని భూతాని పశ్యమే యోగమైశ్వరం భూత భృన్నచ భూతస్థో మమ ఆత్మ భూత భావన. ఇది శ్లోకం అండి. ఒక్కసారి పదవిచ్ఛేదన చేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. నచ మత్స్థాని భూతాని. భూతాని అంటే మీకు ఏం చెప్పే, ఎప్పుడు మనం ఏం చర్చించుకుంటున్నామండి? 850 కోట్ల మంది మనుషులు. ఈ భూమండలంపై 850 కోట్ల మంది మనుషులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా అందులో మీరున్నారు, నేను ఉన్నాను. అర్థమైందండి? అందరికీ అప్లై అవుతుంది. ఎవరికి వాళ్ళు ఇది నాకు సంబంధం లేదనుకుంటే వాళ్ళు పప్పులో కాలు వేస్తున్నారు, ఆ ఊబిలో చిక్కుకుంటున్నారు. మళ్ళీ అక్కడి నుండి బయటికి తీసేవాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఇప్పుడు పరమాత్మ ఊబిలో ఉన్నటువంటి మనుషుల్ని బయటికి తీస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? నచమత్స్థాని భూతాని అన్నాడు. నేను ఏ ఒక్క ఆత్మలో నేను ఉండను, ఏ ఒక్క మనిషిలో నేను ఉండను. మత్స్థా నా అన్నాడు కదా, నా చ మత్స్థాని భూతాని. నన్ను ఎలా గుర్తించాలంట? పశ్యమే యోగమైశ్వరం అన్నాడు. ఇక్కడ పశ్యమే యోగమైశ్వరం అన్నాడు కదా. పశ్యమే అంటే చూడండి. దేని ద్వారా చూస్తారు? రాజయోగము ద్వారా చూడండి. నన్ను చూడండి అంటే భౌతిక నేత్రాలతో చూసే విషయం కాదు. ఈ 3వ నేత్రము, ఆత్మనేత్రము ద్వారా మీరు నన్ను అనుభూతి చెయ్యండి. ఉనికి గుర్తించండి, అస్తిత్వాన్ని గుర్తించండి, అనుభవం చెయ్యండి. కొన్ని లక్షల మంది ఇప్పటికే నా బిడ్డలు పసిగట్టారు. 30 లక్షల మంది పసిగట్టారు ఈ భూమండలం పైనే. ఇక్కడే ఉన్నటువంటి వాళ్ళు పసిగట్టారు. నన్ను గుర్తించండి. నచమత్స్థాని భూతాని పశ్యమే యోగం ఐశ్వరం. ఐశ్వరం అంటే ఏంటి? భగవంతుని యొక్క గొప్పతనం, భగవంతుని యొక్క మహిమలు, భగవంతుని యొక్క యునీక్ క్వాలిటీస్ ఏవైతే విభూతి యోగములో చెప్పాడు చూసారా, 81 మహిమలు ఉన్నాయి. మీరు చదవండి. నేను ఒక్కొక్కటి అండర్లైన్ చేసుకుంటూ నోట్ చేసుకున్నా. 81 మహిమలు వచ్చాయి అందులో. అర్థమైందండి? అంటే నా మహిమలను గుర్తించండి. నేను ఎలాగ భగవంతుణ్ణి, మిగతా వాళ్ళు ఎవరు భగవంతుడు ఎలాగ కాదో ఈ స్పష్టత దాని కొరకే నేను బుద్ధినేత్రాన్ని ఇచ్చాను కదా. నచమత్స్థాని భూతాని పశ్యమే యోగమైశ్వరం. తర్వాత ఏమన్నాడు? ఇది 2 పంక్తులు చెప్పేశాను. 3వ పంక్తి 4వ పంక్తి చూడండి. భూత భృన్నచ భూతస్థో మమ ఆత్మ భూత భావన. భూత భావన అంటే ఏంటి? భూతాలని క్రియేట్ చేసేవాడిని కూడా నేనే క్రియేట్ చేస్తా. ఐఎమ్ ద సుప్రీం క్రియేటర్. నేను ఒక్కడినే. ఇంకా ఎవరు, ఏ దేవీ దేవతలు కానీ, ధర్మస్థాపకులు కానీ, ఈ ఋషులు మునులు కానీ ఎవరు చెప్పలేరు మేమే ఈ సృష్టిని క్రియేట్ చేసామంటారు ఎవరన్నా? ఎవరు అనరు. భూత భృన్నచ భూతస్థో మమ ఆత్మ భూత భావన. మమ అంటే నేను. ఈ యొక్క సంపూర్ణ మానవాత్మలతో కూడుకున్నటువంటి ఈ సృష్టి, 850 కోట్ల మానవాత్మల సృష్టిని నేను చేశాను. భూత భావన. తర్వాత ఏమన్నాడు? మమాత్మ భూత భృత్ అన్నాడు. భూత భృత్ అంటే ఏంటి? వాళ్ళని కేవలము పుట్టించడమే కాదు నా యొక్క లక్ష్యము. వాళ్ళని పుట్టించడం కాకుండా వాళ్ళని పెంచడం కూడా నా యొక్క ధర్మము. భూత భృత్ అంటే వాళ్ళని భరిస్తాను అంటున్నాడు. భర్త అంటే పోషించటం, వాళ్ళని అభివృద్ధి చేయటం, మంచి మార్గంలో పెట్టడం, ఇది నా కర్తవ్యము. ఎందుకంటే నేను పుట్టించానంటే నేను తండ్రిని కదా. నేనే తల్లిని తండ్రిని. పితా అహమస్య జగత మాత. సో 9-17 మిస్ అవ్వకండి. అహం పితా అహం అస్య జగత మాత. ఈ జగత్తుకి పిత అన్నాడు, మాత అన్నాడు. కాబట్టి నేను క్రియేట్ చేశాను. కాబట్టి వీళ్ళ యొక్క పాలన బాధ్యత కూడా నేనే తీసుకోవాలి కదా. సో భూత భృత్ అన్నాడు. అంటే నేను అందరినీ కూడా భరిస్తాను, అందరినీ కూడా అభివృద్ధి పదంలో మంచి జ్ఞానం చెప్తాను, వాళ్ళని పోషిస్తాను, శక్తులు గుణాలు ఇచ్చి పోషిస్తాను, ఈ రాజయోగ మార్గం ద్వారా అన్నీ నేర్పిస్తాను. ఇప్పుడు ఈ కర్తవ్యం నేను చేస్తున్నాను. అర్థమైందండి? భూత భృన్నచ భూతస్థో. తర్వాత ఏమన్నాడు ఇక్కడ? భూత భృన్నచ భూతస్థో మమ ఆత్మ భూత భావన. అక్కడ ఇంకొకటి చేస్తున్నాడు కదా. ఏమన్నాడు? భూతభృత్ నా భూతస్థో అన్నాడు. దాని ఏమైంది? భూత భృన్నచ భూతస్థో అంటే నా భూతస్థో, నేను వాళ్ళలో ఉండను, వాళ్ళు నాలో ఉండరు. అర్థమైందండి? నేను ఇండిపెండెంటు. వాళ్ళు కాలచక్రంలోకి వస్తారు. వాళ్ళంటే మనుషులందరూ, నా పిల్లలందరూ కాలచక్రంలోకి వస్తారు. నేను కాలచక్రానికి అతీతంగా ఉంటాను.
జనన మరణ చక్రానికి అతీతంగా ఉంటాను కాబట్టి నేను త్రిగుణాలకు అతీతుడిని. ఎందుకంటే త్రిగుణాలలోకి ఎవరు వస్తారు? దేహదారులు మొత్తం వస్తారు. దేవీ దేవతలు కూడా త్రిగుణాలలోకి వస్తారు, ద్వంద్వాలలోకి వస్తారు, దేహ అభిమానంలోకి వస్తారు, ప్రకృతి అభిమానంలోకి వస్తారు, ఇంద్రియాల యొక్క ఆ విధంగా ఆసక్తిలోకి వస్తారు, వీళ్ళ విషయ వికారాల్లోకి వస్తారు. స్థాయిగా ఒక స్థితిలో ఎప్పటికీ ఉండరు, స్థాయిగా ఉండరు. సత్య త్రేతాయుగములో దేవీ దేవతలు 33 కోట్ల మంది, తర్వాత వాళ్లే మళ్ళీ ద్వాపర కలియుగాల్లో వచ్చినప్పుడు మనుషులు, తర్వాత అసురులుగా కూడా అవుతారు. ఈ కాలచక్రంలో త్రిగుణాలలోకి ప్రతి దేహదారి వస్తాడు అని 14వ అధ్యాయంలోని 5, 18వ అధ్యాయంలోని 42 శ్లోకాలు నోట్ చేసుకుని చదువుకోండమ్మా. చాలా స్పష్టంగా ఉంది. ఏదైనా మీకు సందేహం ఉంటే, సంశయం ఉంటే, అపోహ కానీ ఉన్నట్లయితే దయచేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. సంపూర్ణంగా మీకు సంతృప్తికరంగా మీరు ఆమోదించే విధంగా, మిమ్మల్ని కన్విన్స్ చేసే విధంగా నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని గుర్తుపెట్టుకోండి. అర్థమైంది? నచమత్స్థాని భూతాని పశ్యమే యుగమైశ్వరం భూత భృన్నచ భూతస్థో నా భూతస్థో మమ ఆత్మ భూత భావన. ఎంత చక్కగా చెప్పాడు చూసారా? ఒక్కసారి దీని యొక్క లోతుల్లో కడదాం. మీకు తత్వాన్ని మీకు చెప్పేశాను. ఇందులో చాలా అత్యంత గూఢమైన రహస్యం ఉందండి. భగవంతుడి యొక్క తత్వము ఇందులో అత్యంత గూఢమైన రహస్యాన్ని వివరిస్తున్నాడు ఈ శ్లోకము ద్వారా. ఒక్కసారి చూడండి, దీని మీనింగ్ ఒక్కసారి చెప్తాను. సమస్త జీవులు నాలో ఉన్నట్లు అనిపించినా, మీరు అనుకుంటున్నారు అందరూ భగవంతుడు అన్నిటికీ బాధ్యుడు, ఈ ఆకు ఇక్కడి నుంచి అక్కడికి ఎగిరినా ఆయనే, అర్థమైందని ఈ విధంగా మనం అనుకుంటున్నాం. కానీ భగవంతుడు ఖండిస్తున్నాడు. నాకే సంబంధం లేదు, ఒక ఫార్ములా పెట్టాను, మంచి కర్మలు చేసుకోండి, ఆత్మచింతన చెయ్యండి. ముందు నేను ఆత్మ, ఇది నా శరీరం అన్న సత్యాన్ని గుర్తించండి. శరీరానికి మీరు లొంగిపోయి శరీరము యజమానిగాను ఆత్మ బంట్రోతుగా చేసుకుని నడుస్తున్నారు. ఇది రివర్స్ చేయండి. మీరు ఆత్మలు అంటే దివ్యత్వం ఉన్నటువంటి ఆత్మలు, దైవీ సంస్కారాలు ఉన్నటువంటి ఆత్మలు అని భగవంతుడు చెప్తున్నాడు. సమస్త జీవులు నాలో ఉన్నట్లు అనిపించినా నిజానికి అవి నాలో లేవు. సమస్త జీవులు నాలో లేవు. తర్వాత ఏమన్నాడు? నా దివ్యమైన ఐశ్వర్య యోగాన్ని చూడు, నేను సమస్త జీవులను పోషిస్తున్నాను, కానీ నేను వాటిలో స్థితుడను కాను. ఇందాకేమన్నాడు? ఇక్కడ ఇందాకేమని చెప్పాడు? నచమత్స్థాని భూతాని, నేను వాళ్ళలో లేను, అంటే వాళ్ళు నాలో లేరన్నాడు. ఇక్కడేమంటున్నాడు? నేను జీవులలో, అంటే ఈ జీవాత్మలలో, మనుషులలో నేను ఉండను అంటున్నాడు. కానీ నేను వాటిలో స్థితుడను కాను. నా ఆత్మ సమస్త జీవుల సృష్టి మరియు పోషణకు కారణము. నేను కేవలము ఆత్మలను సృష్టిస్తాను, వాళ్ళని పోషిస్తాను. అర్థమైందండి? ఈ రెండింటికి నేను కారణము. అర్థం. ఇదే విషయాన్ని 9:4 అంటే దీని ముందు శ్లోకంలో కూడా ఉందండి. మయా తదమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన అంటాడు అక్కడ. సమత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థిత. ఇక్కడ వైరుధ్య భావం ఉన్నట్టుగా కనిపిస్తోంది అంటారు. ఇక్కడ ఆ శ్లోకములు 9:4 ఏమంటాడు? అందరూ నాలో ఉన్నారు అంటాడు. అర్థమైంది? అది ఏ కోణంలో అర్థం చేసుకోవాలో కొంచెం స్పష్టత, బుద్ధి నేత్రాన్ని తెరుచుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ మయాతతమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన అంటే నేను అందరిలో ఉన్నాను అన్న వ్యవహారం వచ్చింది. ఇక్కడ నా అవ్యక్త స్వరూపములో ఈ సమస్త జగత్తు వ్యాపించి ఉన్నది. అన్ని భూతాలు నాలోనే ఉన్నాయి. అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ ఏమన్నాడు? అన్ని భూతాలు నాలోనే ఉన్నాయి. అయితే నేను వాటిలో స్థితి చెంది ఉన్నట్లు కాదు. నేను వాళ్ళలో లేను, కానీ అందరూ నాలోనే ఉన్నాయి. మరి 9:5లో ఏం చెప్పాడు? నేను వాళ్ళలోనూ లేను, వాళ్ళు నాలోనూ లేను అన్నారు కదా. ఇక్కడ కొంచెము పారాడాక్సికల్, అంటే విరుద్ధ భాష అంటాడు హిందీలో. వైరుధ్యం ఉంది ఇక్కడ. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ 9:5లో ఇప్పుడు ఆయన చెప్పేది ఒక పరస్పర విరుద్ధంగా కనిపించే గొప్ప సత్యము. ముందుగా జీవులు నాలో ఉన్నాయి అన్నాడు. ఇప్పుడు జీవులు నాలో లేవు అంటున్నాడు. ఇది పరమాత్మ తత్వం యొక్క సూక్ష్మతను చూపించే ఉపదేశము అన్నాడు. ఒక్కసారి ఇంకా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఏమొస్తుంది ఇక్కడ? ఈ శ్లోకంలో 3 ప్రధాన విషయాలు ఉన్నాయి. 3 విషయాలు ప్రధానంగా ఉన్నాయండి, గుర్తుపెట్టుకోండి. ఒకటి, నచమత్స్థాని భూతాని, జీవులు నాలో ఉన్నట్లు భావిస్తున్నారు, కానీ నిజానికి నాలో లేవు. పరమాత్మ జగత్తుకు ఆధారం అయినప్పటికీ ఆయన జగత్తులో బంధింపబడడు. జగత్తుకి ఆధారం ఆయననే.
కానీ జగత్తులో బంధింపబడడు. ఉదాహరణ ఇస్తున్నాడు, అద్భుతమైన ఉదాహరణ అండి. ఆకాశంలో మేఘాలు ఉంటాయి, ఆకాశంలో పక్షులు ఎగురుతాయి, ఆకాశంలో విమానాలు ప్రయాణిస్తాయి. కానీ ఆకాశము వాటితో ప్రభావితం అవ్వదు. ఆకాశం ప్రభావితం అవుతుందా? విమానాలు తిరుగుతున్నాయి, పక్షులు ఎగురుతున్నాయి, మేఘాలు తగులుతున్నాయి అంటే కాదు. అలాగనమాట. అలాగే జగత్తు భగవంతుడి ఆధారంగా ఉన్నప్పటికీ భగవంతుడు జగత్తులో బంధింపబడడు. ఇది మొదటి విషయము. రెండో విషయము, పశ్యమే యోగమైశ్వరం అన్నాడు. పశ్యమే యోగమైశ్వరం అంటే చెప్పాను కదా, భగవంతుడు మరియు భగవంతుడి మహిమను యోగము ద్వారా చూడాలి. యోగము లేకుండా మీరు చూడలేరండి. నేను దేహభ్రాంతిలో పూజ చేసుకుంటానంటే మీరు ద్వాపర కలియుగాల్లో తిరుగుతారు, అంతేగాని సత్య త్రేతాయుగాల్లో రారు. ఎందుకంటే సంస్కార పరివర్తన జరగదు. ఇది తిరుగులేని తిరస్కరించలేని సత్యము. ఎందుకు ఈ పదాలు వాడుతున్నానంటే మీకు డౌట్ అక్కర్లే. ఇర్రఫ్యూటబుల్ ట్రూత్ అంటాడు ఇంగ్లీష్లో. అర్థమైందండి. జగత్తు భగవంతుడి శక్తి ఆధారంగా ఉంది, కానీ ఆయన జగత్తుతో బంధింపబడలేదు. ఇది పరస్పర విరుద్ధంగా అనిపించినప్పటికీ ఇది సత్యము. మూడో విషయం, భూత భృన్నచ భూతస్థో, భగవంతుడు జీవులను పోషిస్తాడు, సృష్టిని నడిపిస్తాడు, కానీ ఆయన జీవులలో నివసించడు. అంటే ఈ సంసారముతో భగవంతుడు నిర్లిప్తుడు అన్నాడు. నిర్లిప్తుడు అంటే అంటుకోడు అనమాట. సంసారంతో అంటుకోడు, కానీ సంసారాన్ని కంట్రోల్ చేస్తాడు. మంచి మార్గాన్ని వెళ్ళమని చెప్తాడు. ఎవరు వెళ్తారో వాళ్ళు సత్యయుగంలో పెడతాడు. చూసారు ఎంత బాగా, ఎంత లాజికల్ నాలెడ్జ్ ఉందో. పక్షపాతి కాదు. సమూహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి నా ప్రియా 9:27 ఉంది. సరే, అందరూ అంటే నాకు ఇష్టం. ఇక్కడ ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఒక్కసారి గమనించండి, కొన్ని విషయాలు మీ దృష్టికి పెడతాను. భగవంతుడు సర్వవ్యాపి కాదు. మొట్టమొదటి విషయం ఏంటంటే, ఇక్కడ మళ్ళీ 3 విషయాలు ఉన్నాయి. మొట్టమొదటి విషయం, భగవంతుడు సర్వవ్యాపి కాదు. భగవంతుడు ప్రతి జీవిలో ఉండడు. భగవంతుడు ప్రతి జీవిలో ఉండడు. అందుకే శ్లోకం చెబుతుంది నచ భూతస్థ, అంటే భగవంతుడు జీవులలో ప్రవేశించి ఉండడు. 2, భగవంతుడు సృష్టికి ఆధారము. భగవంతుడు జ్ఞానం ఇస్తాడు, శక్తినిస్తాడు, ఆత్మలను అప్లిఫ్ట్ చేస్తాడు. ఇంగ్లీష్ వర్డ్, ఆత్మలను అప్లిఫ్ట్ చేస్తాడు. అందుకే భూత భావన అంటే ఆత్మల అభివృద్ధి పోషణకు కారణము. భూత భావన అంటే సృష్టికండి. పోషిస్తాడు, పాలిస్తాడు, చక్కటి మార్గం నేర్పిస్తాడు. తల్లిదండ్రులు బిడ్డల పట్ల ఎటువంటి బాధ్యతలు అయితే చేస్తున్నారో అవన్నీ చేస్తాడు. తర్వాత 3వ విషయము, భగవంతుడు నిర్లిప్తుడు, అంటే అంటించుకోవడం. జగత్తులో జరిగే పాపము, పుణ్యము, దుఃఖము, అస్తవ్యస్త స్థితి, అవ్యవస్థ ఇవన్నీ ఉన్నప్పటికీ భగవంతుడు వాటితో కలిసిపోడు, కలవడు. అర్థమైంది. అందుకే భూతభృత్ అంటే భూతభృత్ నాచ భూతస్థ, నేను భరిస్తాను కానీ నాచ భూతస్థ, నేను వాళ్ళలో ఉండను, వాళ్ళు నాలో ఉండరు. ఇక్కడ ఇతర శ్లోకాల మద్దతు కూడా ఉంది. గీతా శ్లోకాలు 13:31 రాసుకోవచ్చు. 13:31 ఏం చెప్తోంది? అనాదిత్వాం నిర్గుణత్వాత్ పరమాత్మాయం అవ్యయ శరీరస్థోపి కౌంతేయ ఏమన్నాడు? నా కరోతి నలిప్యతే. నేను ఒక శరీరం ఆధారం తీసుకుంటాను. నాకు శరీరం లేదు. మీకు జ్ఞానం చెప్పాలంటే నేను ఒక మనిషి శరీరం ఆధారం చేసుకుంటాను. 9వ అధ్యాయం 11వ శ్లోకం, అవజానంతి మా మూడా మానుష్యం తను ఆశ్రితం అన్నాడు కదా. ఆ విధంగా తను ఆధారం చేసుకుంటాను, కానీ అందులో చిక్కుకోను. తను ఉంది కదా అని చెప్పి మళ్ళీ కర్మలోకి వెళ్ళిపోయి కర్మలు చేయటం, ఇంద్రియ సుఖాలు అనుభవం చేయటం ఇవన్నీ చేస్తాడా? అవన్నీ నేను చెయ్యను. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? ఈ పరమాత్మ అనాది స్వరూపుడై గుణరహితుడై, అనాదిత్వం అన్నాడు, నిర్గుణత్వం అన్నాడు. అంటే గుణాతీత స్థితి, త్రిగుణాతీత స్థితి. అదే గుణరహితుడై అవ్యయుడై ఉన్నందున ఒక శరీరం ఆధారం చేసుకున్నప్పటికీ వారు ఎటువంటి కర్మలు చేయరు, మరియు వారికి ఎటువంటి కర్మఫలములతో సంబంధము లేదు. అతడు ప్రకృతి గుణాలకు అతీతుడు కాబట్టి కర్మలకు కర్త కాదు. కర్మ ఫలాలు భగవంతుడిని కలుషితము చేయదు. తర్వాత 7వ అధ్యాయంలోని 12వ శ్లోకం, ఏ చైవ సాత్విక భావా రాజసాస్తామసాశ్చైవ తామసాశ్చయే మత్త ఏవేతి తాన్ విద్ధి మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి. దీన్ని కూడా చూడండి. సాత్విక రాజస తామస స్వభావాలన్నీ నా నుండే ఉద్భవించినప్పటికీ, చాలా జాగ్రత్తగా వినండి, అవి నాలోనే ఆధారపడి ఉన్నప్పటికీ నేను వాటిలో లేను. అంటే ప్రకృతిలో కనిపించే 3 గుణాల ప్రభావాలన్నీ పరమాత్మ ఆధారంతోనే ఉన్నా పరమాత్ముడు వాటికి
అతీతుడు. 7వ అధ్యాయం 12 చదువుకోండి. తర్వాత 15-17లో చాలా స్పష్టత ఇస్తున్నాడండి. నే నేను వేరే వాడినండి, నన్ను కలపకండి. దేహదారులతో ఎందుకు కలుపుతున్నాను నన్ను? దేహదారులు అంటే కర్మ సిద్ధాంతంలో ఉన్నారు వాళ్ళు. కర్మలు చేస్తారు, త్రిగుణాలలోకి వస్తారు, ద్వంద్వాల్లోకి వస్తారు, ఈ శరీరాలు మార్చుకుంటారు, జననమరణ చక్రంలో తిరుగుతారు, సత్య త్రేత ద్వాపర కలియుగ వరకు వెళ్తారు. నేను కలియుగం యొక్క అంచున వస్తాను, మళ్ళీ నూతన యుగాన్ని ప్రారంభిస్తాను. అంతే నా రోలు. పతిత పావనుణ్ణి నేను. అంతేగాని నేను కూడా దేహం తీసుకుంటాను, భగవంతుడికి కూడా తల్లిదండ్రులు ఉంటారు, గురువులు ఉంటారు, శిక్షకులు ఉంటారు, అందరూ మనలాగే ఉంటాడు ఆయన భగవంతుడు అంటే అది సత్య దూరము, అజ్ఞానముతో కూడుకున్నటువంటి జ్ఞానము అంటున్నాడు. అందుకనే ఈ 15-17 చూడండి. ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మేత్యుదాహృత యో లోకత్రయమావిశ్య బిభర్తి అవ్యయ ఈశ్వర. నేను ఈశ్వరుణ్ణి, నన్ను పరమాత్మ అని అన్నారు. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. ఉత్తమ పురుష అంటే పురుషోత్తమ. పురుష అంటే ఆత్మ అండి. ఉత్తమ పురుషోత్తమ అంటే చాలా పవిత్రమైన ఆత్మని. ఎప్పుడు పావనంగా ఉంటాను. ఉత్తమ పురుషస్త్వన్య. అన్య అన్నట్టు చూస్తారు. అన్య అనే పదం అంటర్లైన్ చేసుకోండి. అన్య అంటే నేను వేరు, నన్ను కలపకండి. 850 కోట్ల మనుషుల్లో నేను లేను, 33 కోట్ల దేవీదేవతల్లో నేను, ధర్మస్థాపకుల్లో నేను లేను. భలే నేను కూడా సనాతన ధర్మాన్ని స్థాపన చేస్తున్నాను. సనాతన ధర్మం అంటే సత్యత్రేతాయుగాలు కదా, ఆ ధర్మాన్ని స్థాపన చేస్తున్నాను. అర్థమైందండి. కానీ నాకు ఈ యొక్క చక్రముతో సంబంధము లేదు. జీవాత్మల కంటే పరమాత్మ వేరు. అందుకని అక్కడ క్షరపురుషుడు, అక్షర పురుషుడు, ఉత్తమ పురుషుడు అంటాడు. సో భగవంతుడు ఉత్తమ పురుషుడు. ఇవి ఇప్పటికే మనం చర్చించుకున్నాం. అర్థమైందండి. 3 లోకాలలో ప్రవేశించి వాటిని ధారాళంగా నిలబెడతాడు. అంటే జీవాత్మల కన్నా ఉన్నతుడైన, నాశనము లేనివాడైన పరమాత్ముడు సర్వలోకాలను నిలబెట్టి పరమ ఆధారుడు అంట. ఇంకా కొన్ని విషయాలు చెప్పాల్సినవి ఉన్నాయి, సమయాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ముగిస్తాను. ఒక ఉదాహరణ చెప్తున్నాడు, దానికి సులభ ఉదాహరణ అంట. సూర్యుడు. భూమిపై జీవము సూర్యుని వల్ల ఉన్నది. మనుషులందరూ మనం జీవించి ఉన్నామంటే సూర్యుడి వల్ల ఉన్నామండి. సూర్యుడు లేకపోతే మనం మరణిస్తాం. మొక్కలు పెరుగుతున్నాయి అంటే అది మొక్కలు పెరుగుతున్నాయంటే కూడా సూర్యుని వల్లనే మొక్కలు పెరుగుతున్నాయి, సూర్యుని వల్లనే జీవులు జీవిస్తాయి. కానీ సూర్యుడు భూమిలోకి ప్రవేశించాడు. ఎంత మంచి ఉదాహరణ చూసారా. సూర్యుడు భూమిలోకి ప్రవేశించాడు. అలాగే భగవంతుడు ప్రపంచాన్ని నడిపిస్తాడు, కానీ ప్రపంచంలో ఉండడు. సో ఆధ్యాత్మిక సందేశము, భగవంతుడు సర్వాధారము, భగవంతుడు సర్వవ్యాపి కాదు, భగవంతుడు నిర్లిప్తుడు మరియు పవిత్రుడు. అందుకే కేవలం వారిని మాత్రమే పతిత పావనుడు అని అంటారు. అర్థమైందండి. ఒక్క విషయం చెప్పి ముగిస్తానండి. ఈ శ్లోకము భగవంతుడి మహిమను తెలియజేస్తుంది. జగత్తు భగవంతుడిపై ఆధారపడింది, కానీ భగవంతుడు జగత్తులో బంధింపబడలేదు. ఆయన సృష్టిని పోషిస్తాడు, కానీ ఆయన నిర్లిప్తుడు. ఇది పరమాత్మ తత్వంలోని అత్యంత గూఢమైన విషయము. ఆఖరిగా మీరు జస్ట్ శ్లోకాల నంబర్ మాత్రం రాసుకోండి, నేను చెప్పను, సమయాన్ని దృష్టిలో పెట్టుకొని. ఇందులో ఉపనిషత్తులు సమర్థించేటువంటి మంత్రాలు చెప్తున్నాను. ఈశావాస్య ఉపనిషత్తు మంత్రం 5 అండి. అర్థమైందండి. తర్వాత ముండకోపనిషత్తు 2.2.11 రాసుకోండి, ఎందుకంటే నేను ఇక్కడ రాసుకున్నాను. అదే ఈ జగత్తంతా బ్రహ్మతత్వంపై ఆధారపడింది అంటాడు. అదేవిధంగా కఠోపనిషత్తులో 2.2.9 అందులో కూడా అది కూడా మనకి ఇదే విషయాన్ని సమర్థిస్తూ ఉన్నది. అర్థమైందండి. ఇంకొకటి కఠోపనిషత్తులో 2.2.11 అదేవిధంగా శ్వేతాశ్వర ఉపనిషత్తు 6.11 అండి. అది చాలా బాగా చెప్తాడు. ఏకో దేవ సర్వభూతేషు కూడా సర్వవ్యాప్తి సర్వభూతాంతరాత్మ కర్మాధ్యక్ష సర్వభూతాదివాస అంటాడు. సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ. ఒకే భగవంతుడు సృష్టికి అధిపతి, కర్మలకు సాక్షి, నిర్లిప్తుడు, భూత భావాన్ని బలపరుస్తుంది. ఆఖరి మహావాక్యం అండి. పరమాత్మ సృష్టికి ఆధారము, సృష్టిని నడిపిస్తాడు, కానీ సృష్టితో బంధించబడరు. ఇది గీత 9వ అధ్యాయంలోని 5వ శ్లోకంలోని సిద్ధాంతం. ఒక్కసారి భాష్యకారులు రాసుకున్నారు, ఒక 10 క్షణాల్లో ఇది చెప్పేసి ముగించేస్తున్నానండి. ఇది ప్రతి గీతా శ్లోకం ఎండింగ్లో మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ పరంపరని మనం కొనసాగిద్దాము. 9వ అధ్యాయంలోని 5వ శ్లోకంలో భాష్యకారులు దీనికి ఏమి రాశారో ఒక్కసారి చూసినట్లయితే, ఈ ప్రాణులన్నీయును నాలో స్థిరముగా లేవు.
తర్వాత ఏమన్నారు, ఈశ్వరీయమైన నా యోగ శక్తిని చూడుము. ఈ భూతములన్నింటినీ సృష్టించినదియు పోషించున్నదియు నేనే అయినను యథార్థముగా నా ఆత్మ వాటి యందు స్థితమై ఉండదు. అర్థమైంది? ఇక్కడితో మన చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో మరొక అంశాన్ని తీసుకుందాం, ఉపనిషత్తు కానీ గీతా శ్లోకాన్ని తీసుకుందామండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.